ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షానాస్ కుకింగ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్వీట్ అట్ హోమ్ రెసిపీ అండి. ఇంట్లోనే మనం స్వీట్ అయితే చాలా టేస్టీగా అయితే తయారు చేసేసుకోవచ్చు, అది కూడా విరిగిన పాలతోటి. అవునండి, విరిగిన పాలు ఎందుకు వేస్ట్ చేయాలనేసి అయితే ఒక కలాకండ అట్లనే ఏమంటారు జున్ను, 2 టైప్ ఆఫ్స్ కలగొసిన మనకి టేస్ట్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ కావాలనేసి అయితే చేసుకుంటారు. పాలు విరగొట్టి మరీ కాదు, ఒకవేళ అలా జరిగితే మిస్టేక్గా లేదు అని అంటే మనము ఒక నిమ్మకాయ కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేసామనుకోండి, పాలు పగిలిపోతాయి. ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు, లేదంటే మంచిగా పాలతో కూడా చేసేసుకోవచ్చు కదా. కానీ పాలు విరిగిపోయాయి అనేసి ఇక్కడ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అయితే నేను చేస్తున్నాను అనమాట. భలే టేస్ట్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఒక యాలకైతే వేసేసాను. పాలన్నీ కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనము ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఫస్ట్ మనము నీళ్ళు అయితే వంపేసుకోవాలండి. దాని తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకొని ఈ విధంగా వాటర్ అన్నీ కూడా పోయేంత వరకు చేసేసుకోవాలి. షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా. చూస్తున్నారు కదా, అంతేనండి, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. స్వీట్ అట్ హోమ్ రెసిపీ రెడీ అండి. ఇంట్లోనే టేస్టీగా కలాకండ, ఇంట్లోనే జున్నుతో కలబోసిన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.